హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం నవంబర్ 18వ తారీఖు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ఏమన్నా ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ వన్ చూసినట్లయితే, ప్రపంచంలోనే అతి పెద్దది ఏపీలో ఎలక్ట్రిక్ వాహన యూనిట్ అని చెప్పేసి రాబోతుందండి. సో జర్మనీకి సంబంధించినటువంటి ఒక ప్రముఖ ఎలక్ట్రికల్ విద్యుత్ వాహనాలను తయారు చేసే సంస్థ అండి. సో దాని పేరు వచ్చేసరికి పెప్పర్ మోషన్ అని చెప్పేసి అంటామండి. సో ఈ సంస్థ ప్రపంచంలోనే అతి పెద్ద యూనిట్ అండి. సో ఆల్రెడీ వీళ్ళకి చైనాలో ఉన్నాయి. అదర్ దెన్ సో చైనా తరువాత మన భారతదేశంలో ఏపీలోనే వీళ్ళ యొక్క యూనిట్ పెట్టబోతుంది అని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి. సో ఇది మనము పర్టికులర్గా రీజనల్ అంశాల్లో ఎక్కువగా చదువుకుంటూ ఉంటాం. సో మనకి గ్రూప్ 2లో గ్రూప్ 1లో కానివ్వండి, సో మనకి ఇంటర్నేషనల్ ఇష్యూస్, నేషనల్ ఇష్యూస్, రీజనల్ ఇష్యూస్ అని చెప్పేసి ఉన్నాయండి, ప్రాంతీయ అంశాలు. సో ఇలాంటి వాటివి ప్రాంతీయ అంశాల్లో ఎక్కువగా మనం ఫోకస్ చేసి చదువుకోవాలండి. సో ఆంధ్రప్రదేశ్కి ఏమైనా ఇన్వెస్ట్మెంట్లు వచ్చినా, లేకపోతే ఎక్కడైనా ఇథనాల్ పవర్ ప్లాంట్స్ పెట్టినా, లేకపోతే ఎలాంటి విద్యుత్ వాహనాలకు సంబంధించినటువంటి యూనిట్స్ పెట్టినా, ఇలాంటివి ఎగ్జామ్లు అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. సో మరి దీనికి సంబంధించి మనం చూసినట్లయితే, జర్మనీకి చెందిన ప్రముఖ విద్యుత్ బస్సులు, అంటే విద్యుత్ మీన్స్ పవర్, సో మనకి విద్యుత్ బస్సులు కానివ్వండి, అదేవిధంగా ట్రక్కులు కానివ్వండి తయారు చేసే సంస్థ పెప్పర్ మోషన్స్ మన ఆంధ్రప్రదేశ్లోనే పెట్టాలని చెప్పేసి ఎంఓయూ చేసుకోవడం జరిగిందండి. అయితే ఏదైతే ఎక్కడ పెట్టబోతున్నారు సార్ అంటే, చిత్తూరు జిల్లా పొంగునూరులో 800 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. సో ఏదైతే మనకి గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ అని చెప్పేసి 2023లో స్టార్టింగ్లోనండి, సో మనకి విశాఖపట్నంలో జరిగింది. సో ఆ టైంలో ఎంఓయూ చేసుకోవడం జరిగిందండి. సో ఇప్పుడు వీళ్ళు ఎక్కడ పెట్టబోతున్నారు అన్నది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. చిత్తూరు జిల్లా పొంగనూరులో పెట్టబోతా ఉన్నారు. మరి దీనికి సంబంధించి ఇంకా మనం చూసినట్లయితే, సో ఇది మొత్తం ఎన్ని కోట్ల రూపాయలతో ఈ యొక్క యూనిట్ని పెట్టబోతున్నారట? సో 4640 కోట్లండి. సో డాలర్స్లో చెప్పాలంటే అప్రాక్సిమేట్గా $600 మిలియన్, అంటే US డాలర్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అండి. సో మొత్తం అమౌంట్ గుర్తుంచుకోండి. సో ఈ యొక్క యూనిట్ పెట్టడం వల్ల 8080 మందికి ఉపాధి లభిస్తుంది, అంటే ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అవుతుంది అని చెప్పి చెప్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అదేవిధంగా 2025 నాటికి వాణిజ్యపరంగా ఉత్పత్తిని మేము స్టార్ట్ చేస్తాము, అంటే ఏవైతే ఇవి బస్సులు కానివ్వండి, ట్రక్కులు కానివ్వండి, సో వీటి యొక్క ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అని చెప్పి చెప్తున్నారు. సో 2027 నాటికి 50,000కు పైగా బస్సులు, ట్రక్కులు ఇలాంటివి సో మేము విడుదల చేస్తాము అని చెప్పేసి పెప్పర్ మోషన్స్ వారు చెప్తా ఉన్నారు. సో ఎప్పుడైనా సరే ఒక ఇన్వెస్ట్మెంట్ వచ్చినప్పుడు మన ఆంధ్రప్రదేశ్లోనికి ఎంత ఇన్వెస్ట్మెంట్తో వస్తుంది, దానివల్ల ఎంతమంది ఎంప్లాయ్మెంట్ సో మనకి పొందుతారు, అంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరుగుతుంది అని చెప్పేసి చదువుకోవాలండి. సో వీటితో పాటుగా సో ఇలాంటివి విద్యుత్ వాహనాలను వాళ్ళు ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నారు అంటే 2027 నాటికి 50,000కు పైగా బస్సులను కానివ్వండి, ట్రక్కులను కానివ్వండి మేము తయారు చేస్తామని చెప్పేసి ఈ కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. మెయిన్గా గుర్తుంచుకోవాలి, ఎక్కడ పెట్టబోతున్నారు అంటే మీన్స్ ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయిందండి. ఎక్కడ అని చెప్పి అడుగుతారు. చిత్తూరు, సో చిత్తూరు జిల్లా పొంగనూరులో పెట్టబోతా ఉన్నారు. సో ఈ పాయింట్ గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే, రహదారి భద్రతా సంస్థ చైర్మన్గా అంజనా సిన్హా గారు రావడం జరిగిందండి. సో మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు రహదారి భద్రతా సంస్థకు చైర్మన్గా అంజనా సిన్హా గారిని నియమించారు అని చెప్పేసి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందండి. సో స్ట్రైట్ క్వశ్చన్ అండి, దీంట్లో మనం అంతా ఫ్యాక్చువల్ డేటానే గుర్తుంచుకోవాలి. సో చైర్మన్గా ఎవరు వచ్చారు అని చెప్పేసి అడుగుతారు, అంజనా సిన్హా అని గుర్తుంచుకోండి. ఇది కూడా అంతే, రీజనల్ అంశాల్లో మనం కవర్ చేయొచ్చు. పర్టికులర్గా గ్రూప్ 2 పాయింట్స్ ఆఫ్ వ్యూ ఎక్కువగా ఇలాంటివి అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. సో ఇప్పుడు మనం చైర్మన్ అన్నాం కాబట్టి, నిన్నటి కరెంట్ అఫైర్స్లో కూడా మనము ఉర్దూ అకాడమీ చైర్మన్గా ఒక ఆయన వచ్చారని చెప్పేసి డిస్కస్ చేసాం. అదేవిధంగా మనకి ఏదైతే ఫినాన్స్ కమిషన్ చైర్మన్గా వచ్చారని చెప్పేసి, ఆంధ్రప్రదేశ్ శ్రీ రాఘవాచారి మీడియా అకాడమీకి సంబంధించి కానివ్వండి, ఇలాంటి చైర్మన్స్ వచ్చారని చెప్పేసి మనం డిస్కస్ చేసామండి. రీసెంట్గా మనకు టొబాకో బోర్డ్ చైర్మన్గా ఒక ఆయన వచ్చారని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేసాం. సో వీళ్ళందరినీ కూడా ఇంకొకసారి గుర్తు చేసే ప్రయత్నం చేద్దాం, ఒకసారి చూడండి. సో ఇప్పుడు మనకి ఏదైతే రహదారి భద్రతా సంస్థ చైర్మన్గా అంజనా సిన్హా గారు రావడం జరిగింది. సో మనము ఒక్కొక్క పాయింట్ మనం చూసినట్లయితే, నిన్న కూడా మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసామండి. సో ఉర్దూ చైర్మన్కి సంబంధించి నదీం అహ్మద్ అని చెప్పేసి ఇతని యొక్క పదవీ కాలాన్ని ఒక 2 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పొడిగించిందని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. ఇతను ఉర్దూ అకాడమీ చైర్మన్గా ఉండడం జరిగింది. అదేవిధంగా రత్నకుమారి గారు అని చెప్పేసి ఈమె పద్మ యూనివర్సిటీకి
ఛాన్సలర్గా పనిచేసి రిటైర్మెంట్ అయ్యారండి. సో ఈమె స్టేట్ ఫినాన్స్ కమిషన్ చైర్మన్గా ఇటీవల కాలంలో నియమితులు అవ్వడం జరిగింది. సో ఆ తర్వాత విక్టర్ ప్రసాద్ గారు అని చెప్పేసి ఎస్సీ చైర్మన్గా అంటే షెడ్యూల్ క్యాస్ట్ చైర్మన్గా ఇతను ఉండడం జరిగింది. ఎస్టీకి సంబంధించి అంటే షెడ్యూల్ ట్రైబ్కి సంబంధించి చైర్మన్గా శంకర్ అనే వ్యక్తి ఉండడం జరిగిందండి. అదేవిధంగా కొమ్మినేని శ్రీనివాసరావు గారు అని చెప్పేసి మీడియా అకాడమీ ఆంధ్రప్రదేశ్ రాఘవాచారి మీడియా అకాడమీకి ఇతను చైర్మన్గా రావడం జరిగింది. అదేవిధంగా యశ్వంత్ కుమార్ అని చెప్పేసి టొబాకో బోర్డు చైర్మన్గా రావడం జరిగిందండి. అదేవిధంగా మాధాంత సీతారామమూర్తి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో దీని గురించి మనం గత వీడియోలో కూడా మనం ఎక్కడ డిస్కస్ చేయలేదండి. ఇప్పుడు కొత్తగా పాయింట్ వచ్చింది, యాడ్ చేసుకోండి. ఏంటి సార్ అతని పేరు అంటే మాధాంత సీతారామమూర్తి. ఎవరు సార్ అంటే స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్గా ఉన్నారండి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి. సో స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్గా మనకి మాదాంత సీతారామమూర్తి గారు రావడం జరిగింది. సో వీరితో పాటుగా ఇప్పుడు మనకి రహదారి భద్రతా సంస్థ చైర్మన్గా అంజనా సిన్హా గారిని యాడ్ చేయండి. సో ఇలాంటివి గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. సో ఎందుకంటే రీజనల్ అంశాలలో మనం ఎక్కువగా నేషనల్లే చదువుతామండి. నేషనల్ ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇవే చదువుతాం. పర్టికులర్గా స్టేట్లో కూడా మనం చదువుకోవాలి, ఎందుకంటే గతంలో అలా అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో అందువల్ల మనం ఖచ్చితంగా చదువుకోవాల్సిందే. ఓకేనండి, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఎండమూరికి లోక్ నాయక్ ఫౌండేషన్ ఉత్తమ సాహితీవేత్త అవార్డు అని చెప్పేసి ఒక అవార్డ్స్లో మనం చదువుకుంటామండి. సో ఏదైతే సాహిత్య రంగంలో విశేష సేవ చేసినటువంటి వ్యక్తులకు ఈ అవార్డు బహుకరిస్తూ ఉంటారు. సో ఉత్తమ సాహితీవేత్త అవార్డు బహుకరిస్తూ ఉంటారు. దీనిని ఈ ఏడాదికి అంటే 2023 సంవత్సరానికి ప్రముఖ రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ అండి. సో ఇతన్ని చాలా మంది తెలియని వ్యక్తులు అంటూ ఉండరు. సో ఎండమూరి వీరేంద్రనాథ్కు సో అందిస్తాము అని చెప్పేసి ఎవరైతే మనకి ఈ యొక్క ఫౌండేషన్ చైర్మన్ అండి అంటే లోక్ నాయక్ ఫౌండేషన్ చైర్మన్ స్థాపకులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు తెలపడం జరిగింది. సో ఇది జనవరి 18వ తారీఖు అంటే 2024 నెక్స్ట్ ఇయర్ అండి, జనవరి 18వ తారీఖు. సో ఆ రోజున అంటే మనకి అమితాబ్ బచ్చన్ గారి యొక్క ఫాదర్ హరివంశ్ రాయ్ బచ్చన్ అండ్ ఎన్టీ రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఈ అవార్డు మేము ప్రదానం చేస్తాము అని చెప్పేసి ఎవరైతే వ్యవస్థాపకులు ఆచార్య యార్లగడ్డ ప్రసాద్ గారు చెప్పడం జరిగింది. సో మరి దీనికి సంబంధించి దీని క్యాష్ ప్రైజ్ నగదు బహుమతి మనం చూసినట్లయితే 2 లక్షలుగా ఉంటుందండి. సో దీని క్యాష్ ప్రైజ్ మరి వీళ్ళే ఎవరైతే మనకి ఇలా లోక్ నాయక్ ఫౌండేషన్ వారే జీవన సాఫల్య పురస్కారాలు అని చెప్పేసి అందిస్తూ ఉంటారండి. అలా ముగ్గురిని సెలెక్ట్ చేయడం జరిగిందండి. ఎందుకు సార్ ఈ అవార్డ్స్ ఇస్తూ ఉంటారు? ఎవరైతే మనకి సాహిత్య రంగంలో విశేష సేవలు చేస్తే అలాంటి వ్యక్తులకు ఇస్తారు. అయితే దీంట్లో 2 రకాల అవార్డ్స్ ఇస్తారు. ఒకటి వచ్చేసరికి ఏదైతే ఉత్తమ సాహితీవేత్త అవార్డు అది ఎవరికి ఇవ్వబోతున్నారు అంటే ఎండమూరి వీరేంద్రనాథ్కి ఇవ్వబోతున్నారు. అవి కాకుండా జీవన సాఫల్య పురస్కారాలు అని చెప్పేసి ఇస్తారండి. దీని క్యాష్ ప్రైజ్ ఎంత సార్ అంటే 50,000. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఏదైతే మనకి ఉత్తమ సాహితీవేత్తకి అయితే మాత్రము 2 lakhs రూపీస్ ఒకళ్ళకే ఇచ్చారు. అతనే మనకి ఇదిగోండి పిక్లో చూస్తున్నారు కదా. సో ఇతను ఎండమూరి వీరేంద్రనాథ్. ఇది కాకుండా జీవన సాఫల్య పురస్కారాలు అని చెప్పేసి ముగ్గురిని ప్రకటించడం జరిగిందండి. అంటే ముగ్గురికి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. వాళ్ళల్లో ఇండ్ల రామసుబ్బారెడ్డి అని చెప్పేసి ఒక వ్యక్తి, అదేవిధంగా రాధాకృష్ణ రాజు అని చెప్పేసి ఒక వ్యక్తి, తుమ్మెళ్ళ విల్సన్ సుధాకర్ అని చెప్పేసి ఈయనండి. సో మనకి విల్సన్ సుధాకర్ అని చెప్పేసి వీళ్ళ ముగ్గురికి జీవన సాఫల్య పురస్కారాలకు ఎంపిక చేయడం జరిగింది. సో దీని క్యాష్ ప్రైజ్ 50,000 అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇతనికి మాత్రం 2 lakhs ఇస్తూ ఉంటారు. సో ఇలాంటివి మనం అవార్డ్స్లో మనం కవర్ చేస్తూ ఉంటామండి. సో అవార్డ్స్ నుంచి ఖచ్చితంగా 2-3 బిట్స్ అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. రైట్. సో పర్టికులర్గా చెప్పాలంటే రీజనల్ అంశానికి సంబంధించింది, మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ధూమపానంతో ఏటా 13 లక్షల క్యాన్సర్ మరణాలు. చూడండి. సో ఒక ధూమపానంతోనే సో స్మోకింగ్ కాజెస్ ఇంజూరియస్ యువర్ హెల్త్ అని చెప్పేసి అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటామండి. సో సినిమా థియేటర్స్లో సో ఏదైనా నాటికి వచ్చినప్పుడు కానివ్వండి కింద స్క్రోలింగ్ అవుతూ ఉంటుంది, టీవీస్లో చూస్తూ ఉంటాం. సో ఇలా స్మోకింగ్ చేయటం వల్ల ప్రపంచవ్యాప్తంగా 13 లక్షల మందికి క్యాన్సర్ వచ్చి చనిపోతున్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. చూడండి అని ఎవరు చెప్పారు? ఇలా చెప్పింది ఎవరు సార్ అంటే ద లాన్సెంట్ పత్రిక అండి. సో ఇది ఒక మెడికల్ జర్నల్ అంటే మెడికల్కి సంబంధించిన విశేషాలు మొత్తం కూడా ఇది ప్రచురిస్తూ ఉంటుందన్నమాట. ద లాన్సెంట్ నివేదిక చెప్పడం జరిగిందండి. అదేవిధంగా ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆఫ్ క్యాన్సర్ అండ్ మేరీ యూనివర్సిటీ ఆఫ్ లండన్ కింగ్స్ కాలేజీ శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలో పాలు పంచుకున్నారు. వీళ్ళ పరిశోధనలను ద లాన్సెంట్ పత్రిక ప్రచురించడం జరిగింది. అయితే మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సింది సో ఈ పేర్లు బాగా గుర్తుంచుకోవాలండి. ఏదైతే మనకి ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆఫ్ క్యాన్సర్ అండ్ మేరీ యూనివర్సిటీ
ఆఫ్ లండన్ కింగ్ కాలేజ్ శాస్త్రవేత్తలు సో వీళ్ళ యొక్క ప్రకారము ఏదైతే ద లాన్సెంట్ పత్రిక పబ్లిష్ చేసిన వాటిలో ధూమపానం వల్ల ఎంతమంది చనిపోతున్నారు అంటే ప్రపంచవ్యాప్తంగా 13 లక్షల క్యాన్సర్ మరణాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. సో అదేవిధంగా భారత్ సహా 7 దేశాల్లో పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని, ఒక 7 దేశాల్లోని 50% మరణాలు జరుగుతున్నాయని చెప్పేసి ద లాన్సెంట్ పత్రికలో పబ్లిష్ చేయడం జరిగిందండి. సో వాటిల్లో భారతదేశము, రష్యా, అమెరికా, చైనా సో ఇలాంటివి మొత్తం దేశాలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారండి. భారత్, చైనా, రష్యా, అమెరికా, బ్రిటన్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా సో ఈ దేశాల నుంచే 50% అంటే మనకి రఫ్గా చెప్పాలంటే 6.5 అంటే 6,50,000 మంది మరణాలు సో ధూమపానం వల్ల ఈ 7 దేశాల నుంచే జరుగుతున్నాయని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా సో వీళ్ళు కూడా ఇంకో రిపోర్ట్లు అంటే అదే రిపోర్ట్లు ఇంకొక ఏం చెప్పారు, ఇది ఓన్లీ ధూమపానం వల్ల అండి. ఇవి కాకుండా సో ధూమపానం, మద్యపానం, ఊబకాయం అని చెప్పేసి ఉంటామండి. అంటే బాగా లావు ఉండడం, సో మద్యం సేవించడం, అదే విధంగా హ్యూమన్ ప్యాపిలోమా అనే ఒక వైరస్ వల్ల, వీటి మూడిటి వల్ల అండి, వైరస్ వల్ల, మద్యపానం, ధూమపానం వల్ల, ఉబకాయం వల్ల 20 లక్షల మంది చనిపోతున్నారని చెప్పి చెప్తున్నారు. వాళ్ళల్లో ధూమపానం వల్ల 13 లక్షల మంది చనిపోతున్నారు. ఆ 13 లక్షల్లో సో ఏవైతే భారత్, చైనా, రష్యా, అమెరికా, బ్రిటన్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా ఈ దేశాల నుంచి 50% మరణాలు జరుగుతున్నాయని చెప్పేసి ఈ యొక్క ద లాన్సెంట్ పత్రికలో పబ్లిష్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి ప్రపంచవ్యాప్తంగా అండి గర్భాశయ క్యాన్సర్ అని చెప్పేసి సో ఎక్కువగా మహిళలకు వస్తూ ఉంటుందండి. సో ప్రతి 2 నిమిషాలకు ఒకరు చనిపోతున్నారు అని చెప్పేసి కూడా వీళ్ళు చెప్తా ఉన్నారండి. సో ఇందులో 90% మళ్ళీ చూడండి ఎంత ఎనాలిటికల్గా మనం చదువుకోవాలో. రేపు ఎగ్జామ్లో క్రింది వాటిలో సరి కానిదేది లేదా సరి అయినదేది అని చెప్పేసి ఎగ్జామ్లు అడుగుతూ ఉంటారండి. సో గ్రూప్ 1, గ్రూప్ 2 స్టాండర్డ్స్ అలానే ఉంటాయి. సో అందువల్ల మనకి ప్రపంచవ్యాప్తంగా గర్భాశయ క్యాన్సరు సో దీనితో 2 నిమిషాలకు ఒకరు చనిపోతున్నారండి. 2 నిమిషాలకు ఒకరు చనిపోతున్నారు ప్రపంచవ్యాప్తంగా. చూడండి 2 మినిట్స్కి ఒక పర్సన్ గర్భాశయ క్యాన్సర్తో చనిపోతూ ఉన్నారు. వీటిల్లో కూడా 90% మరణాలు ఎక్కువగా ఏ దేశాల్లో జరుగుతున్నాయంటే సో పేద దేశాలు అంటే మధ్యస్థ ఆదాయ దేశాలు, అల్ప ఆదాయ దేశాలు అని చెప్పేసి ఉంటాయండి. ఈ దేశాలలో జరుగుతున్నాయట. సో చూడండి బాగా అల్ప లేదా మధ్యస్థ ఆదాయ దేశాలు అంటే కొంచెం పూర్ కంట్రీస్ అని చెప్పేసి అంటామండి. మన భారతదేశం అయితే మాత్రం మధ్య ఆదాయ దేశంగా ఉందన్నమాట అకార్డింగ్ టు ద వరల్డ్ బ్యాంక్ వాళ్ళ ప్రకారము. సో ఈ దేశాల్లోనే 90% మరణాలు ఈ యొక్క గర్భాశయ క్యాన్సర్ వల్ల చనిపోతున్నారని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా భారత్లో పురుషుల్లో తల, మెడ క్యాన్సర్తో ఎక్కువ మంది చనిపోతున్నారని కూడా చెప్తున్నారండి. సో క్యాన్సర్ అనేది బాడీలో ఏ పార్ట్కైనా రావచ్చు. పర్టికులర్గా మన భారతదేశంలో పురుషులు ఎక్కువగా తల అండ్ మెడ ఈ భాగాల్లో ఎక్కువగా క్యాన్సర్ వల్ల చనిపోతున్నారని చెప్పేసి ద లాన్సెంట్ పత్రికలో వీళ్ళు పబ్లిష్ చేయడం జరిగిందండి. సో అందువల్ల ఇవన్నీ కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సిన అంశాలండి. సో ఖచ్చితంగా ఎవరైతే గ్రూప్ 2, గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో ఇంత అనలైటికల్గా అసలు ఆ రిపోర్ట్లో ఏముంది, భారతదేశం గురించి ఏం స్టాండ్ తీసుకున్నారు, ప్రపంచవ్యాప్తంగా ఏం స్టాండ్ తీసుకున్నారు, అంటే ఎటువంటి వాళ్ళు డేటాను రిలీజ్ చేశారన్నది చాలా క్షుణ్ణంగా మనం చదువుకోవాలండి. క్షుణ్ణంగా చదువుకోవాలి. పైపైన చదివితే వర్కౌట్ అవ్వవు. సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే 75% కోటా రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి మనకి హర్యానా కోర్టు మనకి ఇటీవల కాలంలో న్యూస్లోకి రావడం జరిగిందండి. సో ఏదైతే మనకి హర్యానా గవర్నమెంట్ అంటే మనోహర్ లాల్ ఖట్టర్ గారు సో ఒక చట్టాన్ని వచ్చారండి. ఏంటి సార్ అంటే అది ప్రైవేటు ఉద్యోగాలలో స్థానికులు 70% కోటా అంశంలో హర్యానా ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. సో ఏమని చెప్పింది, ఏదైతే మనకి పంజాబ్ హర్యానా హైకోర్టు సో హర్యానా ముఖ్యమంత్రి గారు ఒక చట్టాన్ని తెచ్చారు. ఏంటి సార్ అంటే స్థానికంగా ప్రైవేటు ఉద్యోగాలండి, గవర్నమెంట్ ఉద్యోగాలు కాదండి, ప్రైవేటు ఉద్యోగాలలో సో 75% స్థానికులకే ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు చట్టాలు తెచ్చారు. సో అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ప్రైవేటు వ్యక్తులు అంటే ప్రైవేట్ సంస్థలు ఏం చేశాయి, సో ఇలాంటి చట్టాలు గవర్నమెంట్ వాటికే తప్ప ప్రైవేటు వాటికి మాకు కాదు కదా అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సో ఇది చివరికి చిలికి పెద్ద గాలివానగా మరి వాళ్ళు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే హైకోర్టులో సంబంధించి నిన్న జడ్జిమెంట్ రావడం జరిగింది. అసలు ఏంటి సార్ దీనికి సంబంధించి అంటే సో ఏదైతే హర్యానాలో ఒక ప్రైవేట్ సంస్థ ఉంటుందో దాంట్లో 10 మంది కంటే ఎక్కువ ఎంప్లాయీస్ ఉండి వారి యొక్క జీతము 30,000 కంటే తక్కువగా ఉంటే, సో 30,000 కంటే తక్కువగా ఉంటే చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సో ఏదైతే ఒక ఆర్గనైజేషన్స్లో సో ప్రైవేట్కి సంబంధించిన ఆర్గనైజేషన్ అండి, సో అది ఒక ఏదైతే సంస్థ కానివ్వండి, లేకపోతే ఎయిడెడ్ కానివ్వండి, లేకపోతేనేమో ఇన్స్టిట్యూషన్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, సో దాంట్లో 10 మంది కంటే ఎంప్లాయీస్ ఉండి 10, 11, 12 అలా ఎక్కువగా గ్రేటర్ దెన్ 10
ఎక్కువగా ఉండి వాళ్ళ శాలరీ అనేది 30,000 కన్నా తక్కువగా ఉంటే సో అలాంటి ప్రైవేట్ సంస్థలలో ఖచ్చితంగా స్థానికులకి 70% రిజర్వేషన్ కల్పిస్తాము అని చెప్పేసి వీళ్ళు ఒక చట్టాన్ని తీసుకొచ్చారు 2020వ సంవత్సరంలో. అది 2022 జనవరి 1 నుంచి అమల్లోనికి వచ్చింది. అయితే ఇక్కడ ఈ ఏదైతే మనకి ప్రైవేట్ సంస్థలు ఏం చెప్తున్నాయి, సో ఇలా మీరు స్థానికులుగా 70% ఇవ్వడం అన్నది మాకు ఇబ్బందికరమైన వాతావరణం, మేము ప్రైవేటు వ్యక్తులం కదా, మీ అజమాయిషి ఏంటి మా మీద అని చెప్పేసి వీళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. సో మరి దీనికి సంబంధించి హైకోర్టు స్టే విధించింది. ఆ తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పింది, దాన్ని మళ్ళీ హైకోర్టుకే పంపించి సో దాన్ని కొంచెం జాగ్రత్తగా చూడండి అని చెప్పింది. మళ్ళీ హైకోర్టు ఏం చెప్పింది, హర్యానా హైకోర్టు ఇది చెల్లదు అని చెప్పేసి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. సో ఇలాంటివి మనము కరెంటు పాలిటీలో లింక్ చేసుకొని చదువుకోవాలి. సో ఇటీవల కాలంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇలా చేసింది అని చెప్పేసి అడగొచ్చు, లేకపోతే ఏ విషయాల్లో చేసింది అని అడగొచ్చు. సో ప్రైవేటు సంబంధించిన సంస్థలకు సంబంధించండి. అదేవిధంగా ప్రభుత్వం చర్య రాజ్యాంగంలోని 14, 19 అధికరణలో పేర్కొన్న హక్కులకు భంగం కలిగిస్తుందని చెప్పేసి వాదిస్తూ ఉన్నారు. సో హైకోర్టు కూడా మాట్లాడుతూ మీరు రాష్ట్రాల్లో కృత్రిమంగా ఏదైతే యువత మధ్య చిచ్చు పెడుతున్నారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరించిన సందర్భాలు ఉన్నాయి. సో మనకి ప్రైవేటు ఉద్యోగాలు అనేది ఎవరైనా చేసుకోవచ్చు, స్థానికులే కాదు ఆ రాష్ట్రంలో ఎవరైనా చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా మరొకసారి హర్యానా హైకోర్టు ప్రభుత్వానికి చెప్పడం జరిగిందండి. సో మనకి ఈ యొక్క రాజ్యాంగంలో ఆర్టికల్ 14 ఏం చెప్తుంది, చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పేసి చెప్తుంది. మరి అదేవిధంగా ఆర్టికల్ 19 ఏం చెప్తుంది అంటే ఇది జనరల్గా ఒక 6 విషయాల గురించి చెప్తుందండి. సో మనకి ఏదైతే మనకి ప్రొఫెషన్ నచ్చిన పని నేర్చుకోవచ్చు అని, లేకపోతే నచ్చిన చోట ఉండవచ్చు అని చెప్పేసి, సో మనకి అసోసియేటెడ్ అవ్వచ్చు అని చెప్పేసి సో ఇలా చెప్తూ ఉందండి. సో నచ్చిన పనిని సో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ కూడా 19 చెప్తుంది. మరి ఇలాంటి వాటికి తూట్లు పడిచినట్టే ఉంటుంది కదా మీ యొక్క చట్టం అని చెప్పేసి హర్యానా హైకోర్టు హర్యానా ప్రభుత్వానికి మొట్టికాయలు వేయడం జరిగింది. సో అందువల్ల ఇది చెల్లదు అని చెప్పేసి న్యూస్లోకి రావడం జరిగిందని గుర్తుంచుకోండి. సో ఇలాంటివి మనము కరెంటు పార్టీలో లింక్ చేసుకొని చదువుకోవాలి. లాస్ట్ టైం కూడా మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేశామండి. సో వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్కి కేంద్ర ప్రభుత్వానికి కొంత కోల్డ్ వార్ జరుగుతున్నప్పుడు ఆర్టికల్ 131 ప్రకారం ఏదైనా ఒక రాష్ట్రానికి ఇబ్బంది వస్తే, అంటే ఒక రాష్ట్రం మరొక రాష్ట్రంతో విభేదించినప్పుడు లేదా ఒక రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం విభేదాలు వచ్చినప్పుడు సో ఆర్టికల్ 131 ప్రకారము ఆయా రాష్ట్రము సో డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళవచ్చు అని చెప్పేసి ఏ ఆర్టికల్ తెలుపుతుంది సార్ అంటే ఆర్టికల్ 131 తెలుపుతుందండి. సో అదొకటి గుర్తుంచుకోండి. అంటే ఏదైతే మనకి ఈ వెస్ట్ బెంగాల్ విషయంలో మనం తీసుకున్నట్లయితే ఈ సిబిఐ వారు ఆ రాష్ట్ర అనుమతి లేకుండా ఆ రాష్ట్రంలో కేసులను విచారిస్తూ ఉన్నారు. సో దాని మీద వెస్ట్ బెంగాల్ సుప్రీంకోర్టుకి వెళ్ళిన సందర్భం మనం డిస్కస్ చేసాం. అదేవిధంగా ఇప్పుడు మనకి 75 రిజర్వేషన్స్ వచ్చినాయి. మరి దీనికి సంబంధించి ఏ ధర్మాసనం ఈ యొక్క తీర్పునిచ్చిందని చెప్పేసి కూడా అడగడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇది మనం చూసినట్లయితే సంధావాలియా, జస్టిస్ సంధావాలియా అండ్ హర్ప్రీత్ కౌర్ జీవన్ అని చెప్పేసి ఈ ధర్మాసనము ఈ 75% చెల్లదు అని చెప్పేసి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా హర్యానా సీఎం అనగానే మనోహర్ లాల్ ఖట్టర్ అని చెప్పేసి అంటాం. 2020 చట్టాన్ని తెచ్చారు. సో 2022 జనవరి నుంచి ఇది అమల్లోనికి వచ్చింది, ఇది చెల్లదు అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇవి గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇటీవల కాలంలో బీహార్ కూడా అంతేనండి. సో మనకి 65% ఏదైతే మనకి ఉద్యోగాలలో అదేవిధంగా మనకి అడ్మిషన్లో అంటే కాలేజీల్లో రిజర్వేషన్ల కోసం 65% ఇంక్రీజ్ చేయడం జరిగిందండి. సో ఈడబ్ల్యూఎస్తో కలుపుకుంటే సో 75% దాటింది, అది మనం మాట్లాడుకున్నాం. అదేవిధంగా ఇటీవల కాలంలో మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఉమెన్కి 35% సో గవర్నమెంట్ ఏదైతే ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి 35% చేసింది, ఎక్సెప్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కాకుండా అని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. ఇవన్నీ కూడా ఇటీవల కాలంలో మన కరెంటు పాలిటీలో లింక్ చేసుకొని చదువుకోవాలి. సో అదేవిధంగా ఆర్టికల్ 14, 19 ఎందుకో కూడా మనం ఒకసారి మీరు కరెంటు పాలిటీని లింక్ చేసుకుంటూ సో సబ్జెక్ట్లోకి వెళ్ళి చదువుకోవాలి. ఓకేనండి, ఇవన్నీ కూడా ఇటీవల కాలంలో గుర్తుంచుకోండి. సో రాజ్యాంగ విరుద్ధం అని చెప్పిన ధర్మాసనానికి వాళ్ళ పేర్లు కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే గల్ఫ్ భారతీయ కార్మికుల అగ్రస్థానం యూపీదే. సో గల్ఫ్ దేశాలు వెళుతున్నటువంటి వాళ్ళల్లో మన భారతదేశం నుంచి ఎక్కువగా కేరళ వాళ్ళు ఎక్కువగా వెళ్తూ ఉంటారండి. సో అంటే లైక్ యూఏఈ కానివ్వండి, ఖతార్ కానివ్వండి, ఇలాంటి గల్ఫ్ కంట్రీస్. సో ఇలా వెళ్తున్న వాళ్ళు కేరళ మొదటి స్థానంలో ఉండేది. బట్ ఈసారి మాత్రం కేరళని అధిగమించి ఉత్తరప్రదేశ్ నుంచి ఎక్కువగా వెళ్తున్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి మొదటి 3 స్థానాలు లేదా 4 స్థానాలు ఏ రాష్ట్రాల నుంచి ఎక్కువ గల్ఫ్ దేశాలకు వలస వెళుతున్నారు మన భారతదేశం నుంచి అంటే సో ఫస్ట్ అనేది ఉత్తరప్రదేశ్ అని చెప్పేసి, సెకండ్ వచ్చేసరికి బీహార్, థర్డ్ వచ్చేసరికి కేరళ. సో ఈ టాప్ 3 గుర్తుంచుకోండి. కొంచెం
గుర్తుంచుకునే క్యాపబిలిటీ ఉందనుకోండి, మిగతా కూడా గుర్తుంచుకోండి. వెస్ట్ బెంగాల్, తమిళనాడు అంటే టాప్ 3 సరిపోతాయండి. సో ఎందుకైనా మంచిది టాప్ 5 కూడా గుర్తుంచుకోండి. టాప్ 3 అయితే ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇది ఆప్షనల్. సో ఇది ఆప్షనల్, ఇది మ్యాండేటరీ. సో యూపీ, బీహార్, కేరళ అనేది 3వ స్థానంలో ఉంది అని చెప్పేసి అంటా ఉన్నారు. అదేవిధంగా ఎవరు సార్ ఈ యొక్క రిపోర్ట్ ఇలా ఎక్కువగా వెళ్తున్నారని చెప్పింది? యుఏఈకి సంబంధించి ప్లేస్మెంట్ ఆర్గనైజేషన్ హంటర్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంటుందండి. వీళ్ళు ఈ యొక్క డేటాను చెప్పడం జరిగింది. సో అందువల్ల మనం ఉత్తరప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో బీహార్ సెకండ్, థర్డ్ కేరళ ఉండటం జరిగింది. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే 2030కి 16.60 లక్షల కోట్లకు దేశీయ ఔషధ పరిశ్రమ. సో ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీకి సంబంధించి సో మనకి 16.60 లక్షల కోట్లుగా సో మనకి ఔషధ పరిశ్రమ అంటే ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ అభివృద్ధి చెందుతాయని చెప్పేసి సో కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. సో ఏదైతే ఫార్మాస్యూటికల్ కార్యదర్శి అరుణీష్ చావ్లా గారు అంచనా వేయడం జరిగిందండి. సో నిన్న ఢిల్లీలో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఆయన ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. సో దేశీయ ఔషధ పరిశ్రమ 2030 నాటికి $200 బిలియన్ అంటే సుమారు 16.60 లక్షల కోట్ల విలువ చేసే సత్తా ఉందని చెప్పేసి ఆయన చెప్పారు. మరి ప్రస్తుతం ఎంత ఉంది సార్ మన దేశీయ ఫార్మాస్యూటికల్ రంగం యొక్క విలువ అంటే సో మనకి $50 బిలియన్ ఉందండి. అంటే మన కరెన్సీలో చెప్పాలి అంటే 4.15 లక్షల కోట్లే 2030 నాటికి చూడండి. అంటే దానికి 4 రెట్లు అంటే 16.60 లక్షల కోట్ల విలువకు చేరాలి ఆ సత్తా మనకు ఉంది అని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. అదేవిధంగా మన భారతదేశంలో సో ఏదైతే మనకి ఉత్పత్తి రంగంలో అంటే దేశీయ ఉత్పత్తి రంగంలో ఈ యొక్క ఫార్మాస్యూటికల్ వాటా 10%గా ఉంది ప్రజెంట్. సో చూడండి అంటే 10% అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే మన భారతదేశంలో 100 రకాల వస్తువుల ఉత్పత్తి అయితే దాంట్లో 1% అంటే ఒక వస్తువు అనేది ఫార్మాస్యూటికల్ రంగం నుంచే వస్తుంది. అంటే ప్రజెంట్ ఫార్మాస్యూటికల్ వాటా ఉత్పత్తి రంగంలో అంటే మ్యానుఫ్యాక్చర్ రంగంలో ఎంత సార్ అంటే 10% ఉంది. సో దీన్ని 20% చేయాలి ఎప్పటికల్లా 2030 కల్లా గుర్తుంచుకోండి. సో అదేవిధంగా అమౌంట్స్ చెప్పాలంటే 16.60 సో మనకి ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం 4 లక్షల కోట్లు అండి అప్రాక్సిమేట్గా 4.15 లక్షల కోట్లుగా ఉంది. సో డాలర్స్లో అయితే మాత్రం 50. సో దాన్ని డబల్ చేయాలి కాబట్టి ఎంత సార్ అంటే 200. సో గుర్తుంచుకోండి ఇలాంటివి ఎగ్జామ్లో అడగడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా 2030 అనగానే మనకి కొన్ని లక్ష్యాలు గుర్తు రావాలండి. 2030 అనగానే 500 సో గిగావాట్ రెన్యూబుల్ సోర్సెస్ని తయారు చేయాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది మనం. సో మీ అందరికీ తెలిసిందేనండి. అదేవిధంగా మనకి 2030కి సంబంధించి కూడా ఈ లక్ష్యాన్ని గుర్తుంచుకోండి అండి. $50 బిలియన్ ప్రస్తుతం దాన్ని $200 బిలియన్ ఫార్మాస్యూటికల్ రంగం అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా మన భారతదేశం నుంచి అంటే పర్టికులర్గా సో మన భారతదేశంలో ఎక్కువగా 35% మెడిసిన్ సో మనకి హైదరాబాద్లోని మ్యానుఫ్యాక్చర్ అవుతుందండి. మన భారతదేశంలో తయారైన మెడిసిన్ ఎక్కువగా ఏ దేశానికి ఎగుమతి చేస్తున్నాం సార్ అంటే ఎక్కువగా అమెరికా దేశానికి ఎక్కువగా మన భారతదేశం నుంచి మన యొక్క ఫార్మాస్యూటికల్ మెడిసిన్స్ అన్ని ఎక్స్పోర్ట్ అవుతూ ఉన్నాయని చెప్పేసి కూడా గుర్తుంచుకోండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. ఎస్పీజీ అధిపతిగా అలోక్ శర్మ అని చెప్పేసి తన నియామకం చేయడం జరిగిందండి. సో ఎస్పీజీ అంటే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అని చెప్పేసి అంటామండి. సో వీళ్ళు ఏం చేస్తారు సార్ అంటే ప్రధానమంత్రి రక్షణ బాధ్యతలు చూసేటువంటి ఒక వ్యవస్థ అండి. సో దీన్ని మనం తెలుగులో ప్రత్యేక భద్రతా దళం అని చెప్పేసి అంటాం. సో దయచేసి ప్రత్యేక భద్రతా దళం అని గుర్తుంచుకోవద్దు, ప్యూర్ తెలుగు. సో ఎస్పీజీ అని చెప్పేసి గుర్తుంచుకోండి. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అని చెప్పేసి అంటాం. ప్రధానమంత్రి లేదా వాళ్ళ కుటుంబ సభ్యులకి రక్షణ కల్పిస్తూ ఉంటుంది ఈ యొక్క దళం. మరి దీనికి హెడ్గా సో ఎవరైతే ఉన్నారో ఐపీఎస్ అధికారి అండి అలోక్ శర్మ గారు రావడం జరిగిందండి. సో ఇతని ప్లేస్లో అంటే గతంలో మనకి అరుణ్ కుమార్ సిన్హా అనే వ్యక్తి ఉండడం జరిగింది. సో అతను మరణించడంతో అతని ప్లేస్లోకి ఇతను రావడం జరిగింది. సో అదేవిధంగా ఈ యొక్క ఎస్పీజీ గురించి చెప్పుకోవాలి అంటే సో ఇది ఏదైతే మనకి బీర్బల్ నాథ్ కమిటీ ప్రకారం సో చాలా ఇంపార్టెంట్. సో ఏ కమిటీ ప్రకారం అండి? బీర్బల్ నాథ్ కమిటీ ప్రకారం 1985లో దీన్ని తీసుకురావడం జరిగింది. దీనికి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ యాక్ట్ అని చెప్పేసి 1988లో దీన్ని స్ట్రెంథెన్ చేయడం జరిగిందండి. సో దీని మోటో మనం చూసినట్లయితే బ్రేవరీ, డెడికేషన్ అండ్ సెక్యూరిటీ అనేది దీని యొక్క మోటోగా ఉన్నాయి. ఏంటి దాని యొక్క మోటో ఏంటి? బ్రేవరీ, డెడికేషన్, సెక్యూరిటీ అనేవి దీని మోటోగా ఉన్నాయి, గుర్తుంచుకోండి. సో ఇలాంటివి కూడా
కొన్నిసార్లు ఈ యాక్ట్ ఎప్పుడు వచ్చింది అని అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సో అందువల్ల 1988లో ఎస్పీజీ యాక్ట్ రావడం జరిగింది. సో ఇది ఏ కమిటీ ప్రకారం ఏర్పాటైంది? బీర్బల్నాథ్ కమిటీ ప్రకారం ఏర్పాటైంది. సో దీని హెడ్ క్వార్టర్ అనేది జనరల్గా ఢిల్లీలో ఉంటుంది. సో ఆయన పేరు గుర్తుంచుకోండి, అలోక్ శర్మ. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే చిత్రకళా విశ్లేషకుడు గోస్వామి చనిపోయారండి, అస్తమయం అని చెప్పేసి అన్నారు. సో విఖ్యాత చిత్రకళ చరిత్రకారుడు రచయిత, అతని పేరు వచ్చేసరికి బ్రిజేంద్రనాథ్ అని చెప్పేసి అంటామండి. బ్రిజేంద్రనాథ్ గోస్వామి అని చెప్పేసి పూర్తిగా చెప్తాం. ఇతను చనిపోవడం జరిగిందండి. సో ఇతను సంబంధించి పంజాబ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. ఇతని గతంలో పద్మశ్రీ, సో పద్మభూషణ్ ఇలాంటి అవార్డ్స్ కూడా రావడం జరిగిందండి. సో ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి, ఇలాంటి వ్యక్తి చనిపోయినప్పుడు అండి, అంటే ఫేమస్ పర్సనాలిటీస్ చాలామంది చనిపోతారండి, బట్ సో మనం సెలెక్టెడ్గా చదువుకోవాలి. సో ఆ చదువుకునే వాళ్ళల్లో అంటే ఎక్కువగా సెలెక్టెడ్గా కొంతమందిని సెలెక్ట్ చేసుకొని సో వాటిలో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో పికప్ చేసుకొని చదువుకోవాలి. సో చనిపోయిన అందరూ చదువుతాము అంటే నెలలో చాలామంది చనిపోతారండి. సో అవే మనం గుర్తుంచుకోవాలంటే చాలా కష్టమైపోద్ది. సో కొంత యూనిక్గా ఫీచర్ ఉంటుందండి. ఏంటి సార్ ఇతను యూనిక్ ఫీచర్ అంటే చూడండి. సో ఇతనిలో పహాడీ శైలి అండి. ఏ శైలి అండి? పహాడీ శైలి చిత్రకళపై సో విశ్లేషణలో ప్రసిద్ధుడు ఇతను. సో మళ్ళీ ఆ పహాడీ శైలి అంటే అవసరం లేదు, జస్ట్ ఆ టర్మ్ గుర్తుంచుకోండి. సో మనకి పహాడీ శైలిలో ఇతను మంచి విశ్లేషకుడు అని చెప్పి చెప్తున్నాడు. సో ఒక కళాకారుడు, ఇతను చనిపోయి పంజాబ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి. సో పూర్తిగా చెప్పాలంటే బ్రిజేంద్రనాథ్ గోస్వామి అని చెప్పేసి అంటాం. సో ఇలాంటి వ్యక్తులు చనిపోయినప్పుడు వాళ్ళ రాష్ట్రం కూడా మనం చదువుకోవాలి. రాష్ట్రం పంజాబ్ రాష్ట్రం. సో ఇతనికి సంబంధించి పద్మశ్రీ అవార్డు 1998లో పద్మశ్రీ అవార్డు రావడం జరిగిందండి. సో అదేవిధంగా పద్మభూషణ్ అయితే మాత్రం 2008లో రావడం జరిగిందండి. మామూలుగా ఈయనకి పద్మశ్రీ అవార్డు, పద్మభూషణ్ అవార్డు ఎప్పుడు వచ్చిందో మనకు అవసరం లేదండి, బట్ చనిపోయాడు కాబట్టి వార్తల్లోకి వచ్చారు కాబట్టి సో ఇటీవల కాలంలో మనకి ఏదైతే ఒక చిత్ర కళాకారుడు బ్రిజేంద్రనాథ్ గోస్వామి చనిపోయారు కదా, సో ఇతనికి పద్మశ్రీ అవార్డు ఎప్పుడు వచ్చిందని అడుగుతున్నారండి. సో ఇటీవల కాలంలో క్వశ్చన్ స్టైల్ అలానే ఉందండి. మామూలుగా అయితే అడగరు, ఇతను చనిపోయి వార్తల్లోకి వచ్చారు కాబట్టి. ఒకప్పుడు ఏంటి, సో ఇలా చనిపోయారు కదా, ఇతను ఏ రంగానికి సంబంధించిన వ్యక్తి అడిగేవారు, లేకపోతే ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అడిగేవారు. కానీ ఇప్పుడు అలా కాదండి. సో అతనికి ఏమన్నా యూనిక్గా అంటే కొన్ని ఇంపార్టెంట్ అవార్డ్స్ ఏమైనా వచ్చినాయి అనుకోండి, ఆ అవార్డ్స్ ఏ సంవత్సరంలో వచ్చినాయి అని చెప్పేసి అడుగుతున్నారు. లేకపోతే ఇలా చనిపోయాడు కదా, ఈ క్రింది ఇచ్చిన వాటిల్లో ఏ అవార్డు అతనికి వచ్చింది అని చెప్పేసి ఇలా అడుగుతా ఉన్నారు. చూడండి క్వశ్చన్ స్టైల్ చూడండి. సో మనం ఇంకా ఎప్పుడు పాత పద్ధతుల్లో 2G వెర్షన్లో ప్రిపేర్ అవ్వకూడదండి. ఇప్పుడు అంతా 5G 6G వస్తుంది కదా, కొంచెం స్మార్ట్గా మనము ప్రిపేర్ అవ్వాలి. సో అందువల్ల ఆయన పేరు గుర్తుంచుకోండి. ఏ శైలిలో? పహాడీ శైలి చిత్రకళపై ఈయన విశ్లేషణ చేయడం జరిగిందండి. సో మనకి సుప్రసిద్ధుడు ఇతను, పంజాబ్ రాష్ట్రం. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మయిజ్జు ప్రమాణానికి రిజ్జుజ్జు. సో మాల్దీవ్కి సంబంధించి కొత్త ప్రెసిడెంట్ ఒక ఆయన వచ్చాడండి అధ్యక్షుడిగా. అతని పేరు వచ్చేసరికి మహమ్మద్ మయిజ్జు అని చెప్పేసి అంటాం. చూడండి పేరు చాలా బాగుంది. ఏయిజ్జు మహమ్మద్ మయిజ్జు రావడం జరిగిందండి. సో ఈయన చైనానికి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తి. భారతదేశం ఈయన కొంత గుర్రుగా ఉన్నాడండి. అంటే భారతదేశం అంటే ఆయన కొంత కోపంగా ఉన్నాడు. చైనాకి మంచి ఫ్రెండ్ అండి ఈయన. ఇటీవల కాలంలో మన భారతదేశానికి సంబంధించి మీరు మా భారతదేశం అంటే భారతీయులు మా దేశంలో కొన్ని మీకు మిలిటరీ బేస్ క్యాంపులు ఉన్నాయి కదా, మీరు అవసరం లేదు మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి మనకి ఇటీవల కాలంలో నేను చెప్పడం జరిగిందండి. అంటే మా సార్వభౌమ అధికారాన్ని మేము పరిరక్షించుకోగలం, మాది చిన్న దేశం, ఏ దేశాలతో మేము తగులు పెట్టుకోము, దయచేసి ఇండియా మా భూభాగంలో నుంచి మీ మిలిటరీని తీసుకెళ్ళండి అని చెప్పేసి ఇటీవల కాలంలో నేను వివాదాస్పదంగా కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగిందండి. సో అందువల్ల ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే రీసెంట్గా ఎలక్ట్ అయినటువంటి ప్రెసిడెంట్లు, ప్రధానులు ఒక సైడ్ ఇచ్చి వాళ్ళ కంట్రీస్ ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. సో నిన్నటి కరెంట్ అఫైర్స్లో కూడా మనం డిస్కస్ చేసామండి. సో ఏదైతే ఏ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు, ప్రధానులు కొత్తగా వచ్చిన వారిలే చదువుకోండి, మొత్తం అవసరం లేదు, ఇటీవల కాలంలో వచ్చిన వారే అని చెప్పేసి సింగపూర్ ప్రెసిడెంట్ కానివ్వండి, థాయిలాండ్ పిఎం కానివ్వండి, ఇలా మనం సెలెక్ట్ చేసామండి. అదే ఫిన్లాండ్కి సంబంధించి మనకి ఏదైతే మనకి ఫిన్లాండ్కి సంబంధించి కానివ్వండి, ఇలాంటి వాళ్ళని మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు ఈయన కూడా మనకి మాల్దీవ్ నూతన అధ్యక్షుడిగా మహమ్మద్ మయిజ్జు రావడం జరిగింది ఉపాధ్యక్షుడిగా. సో మనకి ఉపాధ్యక్షుడిగా మనకి హుస్సేన్ గారు, సో మనకి హుస్సేన్ మహమ్మద్ లతీఫ్ రావడం జరిగిందండి. సో వీళ్ళ యొక్క ప్రమాణ స్వీకారానికి మన భారతదేశం నుంచి కిరణ్ రిజిజు అని చెప్పేసి మంత్రి వెళ్ళడం జరిగింది. సో ఇది ఇంపార్టెంట్. సో ఈయన ఎవరు కిరణ్ రిజిజు అంటే గతంలో లా మినిస్ట్రీగా చేస్తున్నారు. ప్రజెంట్ ఇప్పుడు లా మినిస్ట్రీ నుంచి సో ఇతను ఎర్త్ సైన్సెస్ మినిస్ట్రీగా వెళ్ళడం జరిగిందండి. సో ఇతను మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఆఫ్ ఇండియాగా చేస్తూ ఉన్నారు. గతంలో లా మినిస్ట్రీ. ఇప్పుడు లా మినిస్ట్రీ ఎవరు అంటే అర్జున్ రామ్ మేఘ్వాల్ అని చెప్పేసి ఆయన వచ్చారు.
సో ఆయన లా మినిస్ట్రీగా వచ్చారు. ఇప్పుడు ఈయన కిరణ్ రిజిజు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి. సో ఇతను ఎర్త్ సైన్సెస్ మినిస్ట్రీగా రావడం జరిగిందండి. ఇతను సో వీళ్ళ యొక్క ప్రమాణ స్వీకారానికి వెళ్ళడం జరిగింది. సో అందువల్ల ఎగ్జామ్ పాయింట్ లో ఎవరు వెళ్ళారు అని చెప్పేసి అడుగుతారు, గుర్తుంచుకోండి. మాల్దీవ్స్తో మనం ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే ఐఎన్ఎస్ స్టార్మోగ్లీ అని చెప్పేసి ఒక ఇండియన్ నావల్ షిప్ నండి మనం ఫ్రీగా మాల్దీవ్స్కి ఇచ్చాం. అవన్నీ మాకు అవసరం లేదు, మీరు వెళ్ళిపోండి అంటున్నాడు. ఇప్పుడు చూడండి, అంటే ఎందుకు? చైనా ఓడు వాడికి ఫ్రెండ్ అవుతున్నాడు, చైనాని మంచి చేసుకుంటున్నాడు. సో మరి మాల్దీవ్స్ అంటే మన పక్కనే ఉంటుంది కదా, మనకి ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది కదా. సో అందువల్ల మనము ఇదేంటి పరిస్థితి, మనకి ఎప్పుడైనా సరే చైనా ఉండి రానియకూడదు కదా మన సరౌండింగ్స్లోనికి అని చెప్పేసి మనం సో ఇలా కొంత ఇంటర్నేషనల్ ఇష్యూస్లో కొన్ని ఇబ్బందికరమైన వాతావరణాలు ఉన్నాయి మనకి చైనాకి. సో అలాంటి వాటిలో చిన్న చిన్న దేశాలను ఉపయోగించుకుంటూ ఉంటుంది అనమాట చైనా. సో అందువల్ల చైనాతో జాగ్రత్త అని చెప్పేసి కూడా మన ప్రధాని గారు మహమ్మద్ మయూజిక్ గారికి చెప్పడం జరిగిందండి. చూద్దాం మరి ఫ్యూచర్లో ఏం జరుగుతుందో, సంబంధాలు ఏ విధంగా ఉండబోతున్నాయి మనకి మాల్దీవ్స్కి. మా ఐఎన్ఎస్ తార్మోగ్లీ తీసుకున్నారు కదా, ఐఎన్ఎస్ తార్మోగ్లీ తీసుకున్నారు కదా, ఒక నావల్ షిప్. చూద్దాం. ఇంకోటి ఐఎన్ఎస్ కిర్పన్ అని చెప్పేసి అన్నాం. సో అది మనం వియత్నాంకి ఇచ్చామండి, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే బ్లడ్ మనీ వెనతకి పరిశీలించండి. సో ఈ టర్మ్ బాగా గుర్తుంచుకోండి. సో ఓవరాల్గా ఈ కరెంట్ అఫైర్స్లో మనము ఈ టర్మే మనకి ఇంపార్టెంట్ అండి. ఈ టర్మే మనకి ఇంపార్టెంట్. ఏంటి సార్ అంటే కేరళకి సంబంధించి ఒక నర్స్ అండి. ఇదిగోండి ఆమె కనిపిస్తున్న ఆమె చూస్తే ఆ నర్స్, ఆమె పేరు ఏంటి సార్ అంటే సో ఆమె పేరు వచ్చేసరికి నిమిషా అని చెప్పేసి అంటామండి. నిమిషా ప్రియా అని చెప్పేసి అంటాం. సో ఈమె కేరళ రాష్ట్రానికి సంబంధించిన ఆమె. సో సెటిల్డ్ ఇన్ సో మనకి యమెన్లో అక్కడ నర్సుగా పనిచేస్తుందండి. సో ఆమె యొక్క పాస్పోర్ట్ని సో ఒక వ్యక్తి తీసుకున్నాడని, సో అతని చేతుల్లో నుంచి పాస్పోర్ట్ తీసుకోవడానికి ఆ వ్యక్తికి ఏమే మత్తు ఇంజెక్షన్ ఇచ్చిందని, డోస్ ఎక్కువ అతను చనిపోయాడని, అతను చనిపోవటం వల్ల యమెన్ దేశం ఏమని ఉరిశిక్ష విధించింది. సో దీని మీద వాళ్ళ యొక్క పేరెంట్స్ మన కేంద్ర ప్రభుత్వం, మన భారత ప్రభుత్వాన్ని క్షమాభిక్ష పెట్టండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు. సో దానికి సంబంధించిన ఐటమ్ న్యూస్లోకి వచ్చింది. అయితే ఇక్కడ మనకి బ్లడ్ మనీ అనేది ఇంపార్టెంట్. ఏంటి బ్లడ్ మనీ అంటే ఏంటో చూద్దాం. సో మనకి ఏదైతే మనకి యెమెన్ చట్టాల ప్రకారం బాధితులు కుటుంబానికి పరిహారంగా దోషులు చెల్లించే మొత్తమే బ్లడ్ మనీ. అంటే మనం నష్టపరిహారం అంటాం కదా జనరల్గా. సో మనమే వెళ్తూ ఉంటాం బైక్ మీద, ఎవరినైనా ఢీ కొడతాం, మరి ఆయన కాలు చేయి విరుగుతుంది, మరి ఆయనకి మనం నష్టపరిహారం ఇవ్వాలి కదా, మనం ఇక్కడ జనరల్గా నష్టపరిహారం అంటాం. సో అక్కడ యెమెన్ చట్టాల ప్రకారం బ్లడ్ మనీ అంటారు, అంతే సింపుల్. సో ఈ టర్మ్ బాగా గుర్తుంచుకోండి. ఈ వార్తల్లోకి వచ్చింది కదా, ఏ దేశానికి సంబంధించింది అని అడుగుతారు. సో బ్లడ్ మనీ చెల్లించి ఈ నిమిషాన్ని రక్షించే విషయంలో వారంలోగా నిర్ణయం తెలపాలని కేంద్రాన్ని హైకోర్టు ఆదేశించింది. సో అదే విధంగా ఏదైతే నిన్న కూడా అండి, సో అక్కడ మరోసారి క్షమాభిక్ష పెట్టడానికి వీల్లేదు, మా చేతుల్లో లేదు అని చెప్పేసి అక్కడ ప్రభుత్వాలు కూడా మనకి ఇంకోసారి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. సో ఓవరాల్గా కాంట్రవర్సీగా ఉంది. సో ఓవరాల్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది బ్లడ్ మనీ అంటే ఏంటో గుర్తుంచుకోండి, ఆ పేరు ఒక గుర్తుంచుకోండి, ఇట్ ఈస్ ఎనఫ్, సరిపోతుంది. సో ఈమె ఏదైతే మనకి ఇటీవల కాలంలో కూడా ఈ యొక్క యెమెన్లో అంతర్యుద్ధం జరుగుతున్న కారణంగా అక్కడ మనకి ఎవరు వెళ్ళకూడదు, ప్రయాణాలపై భారతదేశ ఆంక్షలు కూడా విధించడం జరిగిందండి. సో ఇదే సిచ్యువేషన్ మనం చూసినట్లయితే రీసెంట్గా ఖతార్లో కూడా అండి, సో మనకి మాజీ నేవీ అధికారులకు సంబంధించి ఉరిశిక్ష వేస్తాము అని చెప్పేసి న్యూస్లోకి రావడం జరిగిందండి. సో అదొకటి గుర్తుంచుకోండి, అది ఇంపార్టెంట్. ఎందుకంటే సో వారు ఏదైతే ఖతార్ దేశానికి సంబంధించి కూడా ఇలా ఉరిశిక్షను విధిస్తున్నామని చెప్పేసి న్యూస్లోకి వచ్చింది, వాళ్ళు అక్రమంగా ఇంటెలిజెన్స్గా వాళ్ళ యొక్క సమాచారాన్ని ఇజ్రాయెల్ దేశాల వాళ్ళకి ఇస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ మీద నేరాలు ఉన్నాయి. సో ఈమెకు సంబంధించి కూడా ఇక్కడ బ్లడ్ మనీ అనే టర్మ్ బాగా గుర్తుంచుకోండి. సో అది యెమెన్ దేశానికి సంబంధించింది. ఏంటి సార్ అంటే సో నష్టపరిహారానికి సంబంధించింది. ఆ పేరు ఎందుకైనా మంచిది గుర్తుంచుకోండి, నిమిషా ప్రియా నర్స్ గారు, కేరళ రాష్ట్రానికి సంబంధించిన ఆమె. సో ఇవ్వండి ఈ రోజునటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా సో ఏవైతే మనం కరెంట్ అఫైర్స్ను మనం డిస్కస్ చేస్తున్నామో ఇవన్నీ కూడా గ్రూప్ 1, గ్రూప్ 2 ఈ స్థాయిల్లో మీకు ప్రీవియస్ పేపర్లను బేస్ చేసుకొని మీకు అందించడం జరుగుతుందండి. సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా కరెంట్ అఫైర్స్ అనేవి ఒకసారి చదివితే గుర్తుండదు, 2 టైమ్స్ అయితే గుర్తుండవు, కనీసం 3 సార్లు లేదా 4 సార్లు రివిజన్ చేస్తూ ఉండాలి. సో నిన్న చదివింది ఈరోజు చదివేటప్పుడు ఇంకోసారి చదివి ఈరోజు కూడా చదవాలి. రేపు చదివేటప్పుడు నిన్నటిది ఈరోజుది, రేపు చదివేటప్పుడు రేపటి కూడా కలిపి అలా చదువుతూ ఉండాలి. అలా చదువుతూ ఉంటే మనకు లాంగ్ టర్మ్లో గుర్తుంటూ ఉంటాయి. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ నుంచి ఎక్కువ మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది. సో థ్యాంక్ యూ. All the best.